మనం ఎందుకు ఇక్కడ కూడుకున్నామో, ఏ విషయమై మనము ఏమి పొందుకోవాలని వచ్చామో ఇదంతా కూడా దేవుని ఉన్నతమైన ప్రణాళిక. స్తోత్రం చెప్పండి. అందరూ వస్తారా అంటే అంతమంది వచ్చినా ఎంతమంది వచ్చినా దేవుని మాటలను హృదయంలో దాచుకునేవారే భాగ్యవంతులు. ఆమె ఎక్కడ దాచుకోవాలి? హృదయంలో దాచుకుని వాటి ప్రకారముగా మనం ఏం చేయాలట? ప్రవర్తించాలి. ఆమె ఒక దైవజనుడు చెప్తాడు, 30 60 100 ఒకే మాట, ఒకే విత్తనమే. విత్తనం ఒకటే. ఒక దిక్కున ఆ విత్తనం 30 ఫలించింది. అదే విత్తనం మరొక దిక్కున 60 ఫలించింది. అదే విత్తనం మరొక దిక్కున 100 ఫలించింది. ఎలాగా? 30 60 100. విత్తనం తేడానా? చెప్పండి. విత్తనము తేడానా? విత్తనం ఒకటే, కానీ ఆ నేల సారం, ఏ సారం? ఆ నేల యొక్క సారం ఎంతైతే అందులో సారవంతంగా ఉందో దానిని బట్టే అదేమైందట, దాని పంట, దాని నుండి వచ్చే ఫలము తక్కువ ఎక్కువ అనే స్థానానికి మార్చబడ్డది. స్తోత్రం. ఆ దైవజనుడు ఈ మాటను గురించి ఆయన చెప్తాడు కదా, దేవుని యొక్క మాటట నువ్వు ఎలా విన్నావో, ఎక్కడ కూర్చొని విన్నావో అన్నది కాదట, అది వినే హృదయాన్ని బట్టి ఉంటుందట. అది స్తోత్రం. అర్థమైందా? దేనిని బట్టి? వినే హృదయాన్ని బట్టి. కొందరు పని చేసుకుంటూ వినొచ్చు, కొందరు ఎక్కడ కూర్చుని వినొచ్చు, కొందరు ఏమండి బయట ఉండి వినొచ్చు. కానీ ఈ వినేవారిలో వేయబడుతున్న దేవుని వాక్యమైన విత్తనం ఎవరైతే శ్రద్ధగా దానిని వెంబడిస్తారో వారు 100 ఫలించారట. స్తోత్రం. ఇక్కడ వచ్చినంత మాత్రాన అందరూ 100 ఫలించారనేది లేదు. ఎందుకు ఫలించుతారు అని చెప్పడం అంటే, ఇక్కడికి వచ్చాక కొందరు ఏం చూసుకుంటారు చెప్పరండి? ఏం చూసుకుంటున్నారు? మనిషి ఇక్కడే, కానీ మనసు మాత్రం ఇక్కడ లేదు కదా. మనిషి ఇక్కడే ఉన్నట్టు ఉన్నాడు, మనిషి ఇక్కడే కూర్చున్నట్టు మన కళ్ళ ముందు కనబడతాడు, మనిషి ఇక్కడే మనతో పాటు వచ్చినట్టు కనబడతాడు, మనిషి ఇక్కడే మనతో పాటు చప్పట్లు కొట్టినట్టు కనబడతాడు. అన్నీ మనతో ఉన్నట్టుగానే ఉంటుంది, కానీ మనసు మాత్రము దేని మీద లేదు. ఇప్పుడు చెప్పండి, ఈ నేను వచ్చింది ఎవరి సన్నిధి? అర్థమవుతుందా? ఎవరో వస్తేనే ఆయన సన్నిధిలో ఉండడం అనేది, అందరూ కూడి వస్తే నేను వెళ్తానడం వేరు, నేను ఆయన కోసం వెళ్తానడం అది. ఆమె అర్థమవుతుందండి? అందరూ వస్తే నేను వస్తానండి. అందరూ వస్తే అంటే నీ మనసంతా ఎవరి మీద ఉంది? అందరి మీదే ఉంది, అందరి మీద ఉంది.
అందరి మీద ఉంది. ఎవరొచ్చినా రాకపోయినా నేను దేవుణ్ణి ఆరాధించానండి అనేది ఆ మనసు యొక్క వ్యత్యాసం ఏంటంటే, నేను ప్రభువు కోసం సిద్ధంగా ఉంటాను. ఆమె స్తోత్రం. చూసారా, ఇక్కడికి వచ్చిన వాళ్ళలో కూడా ఏం లేదు. ఇక్కడికి వచ్చినంత మాత్రాన నూరంతలుగా వాళ్ళు వల్లించరు. అలాగని కిందన ఉండి ఇక్కడ కూర్చోకుండా కిందని పరిచర్య చేస్తూ పనులు చక్కబెడుతూ వచ్చిన పరిచారకులకి లేకపోతే దేవసేవకులకి వంట చేస్తూ లేకపోతే ఏదో పనులప్ప చెప్పి కిందన పని చేస్తున్న వాళ్ళు వినలేదని చెప్పడానికి లేదు. ఎందుకంటే ఒక పక్క ఎంత పని చేసినా వారి వాక్యం మీద ఏమి ఉంచుతున్నారు, వాళ్ళు ఆ మనస్సు ఉంచుతున్నారు. కాబట్టి ఆ టైంలో ఫోన్ అయినా ఆ టైంలో ఏదైనా ప్రజెంట్ మనిషి అక్కడున్న మనసు అంతా ఇక్కడే ఉంటుంది. దేవునికి స్తోత్ర. వ్యత్యాసం. అందుకే ఆ వాక్యం యొక్క నేల అనే దానికి మరొక మాట ఏంటంటే, వినే ఆసక్తిని బట్టి దేనికి ఎక్కువ నువ్వు శ్రద్ధ చూపుతావో దానిని బట్టే ఫలితం, ఆ ఫలము మనలో నుండి బయటపడుతుంది. స్తోత్ర. అందుకే ప్రభు చెప్పాడు, ఒకడు నూరంతలుగా ఒకడు 60 విత్తనం తేడా ఉందా? విత్తనం తేడా లేదు. ఈ రాత్రి చాలామంది ఇక్కడికి రావచ్చు, కాదని లేదు. సో కొందరు రాకపోవచ్చు. అయినా ప్రభువా, ఈ రాత్రి నేను వెళ్ళలేకపోయానయ్యా, ఈ రాత్రి నేను పోగొట్టుకున్నానయ్యా, ఈ రాత్రి నాకు వచ్చిన అవకాశాన్ని నేను చాలా నష్టపోయానయ్యా అని పశ్చాత్తాపడుతూ ఉన్నాడే, వాడి జీవితంలో కూడా మరలా విత్తనం ఫలించాలి. స్తోత్ర. అంటే నీకు కావాల్సింది, ముందు మనకు కావాల్సింది ఏంటయ్యా అంటే, దేవుని యందు ఏముండాలి మనకి? ఆ విధేయత మనసు మనకు ఉండాలి. ఆ శ్రద్ధ, ఆ ఆసక్తి మనకు ఉండాలి. అందుకే వాక్య భాగంలో కొరింథీ పత్రిక మీరు చూస్తే మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 18వ వాక్యం మీరు చదివితే, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనముగా, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కానీ, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. దేవునికి స్తోత్ర. నా మాటలు కొంచెం గ్రహించాలి. వాక్యం కొంచెం లోతుగా ఆ మాటలు మనము ఆ లోతైన ఆత్మ సంబంధమైన కట్టడాలుగా మనం మారాలి. ఆమె చెప్పండి. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన పునాది మీద మనం కట్టబడాలి. పునాది స్ట్రాంగ్గా ఉంటే దానిపైన ఎన్ని అంతస్తులైనా ఏం చేయొచ్చు? వెయ్యొచ్చా? ఎన్ని అంతస్తులైనా వెయ్యాలి అంటే ముందు ఏముండాలి? ఈరోజు చాలామందికి ప్రభువుని నమ్ముకున్నాము, బాప్తిసం పొందాము, నేను పరలోకానికి వెళ్ళిపోతాను అనుకోవచ్చు, కానీ వారిలో సరైన పునాది ఏం చేయలేదు. సరైన పునాది లేదు. సరైన పునాది ఉంటేనే దాని మీద అమూల్యమైన సుందరమైన నిర్మాణం ఎలాగైతే కట్టబడుతుందో, సిలువను గూర్చిన వార్త. దేనిని గూర్చిన వార్త? యేసు అనగా మనకు కనబడేది ఏంటో తెలుసా? సిలువ కనబడాలి. స్తోత్రం. ప్రభువుని చూసినప్పుడు మనకి ఏం కనబడుతుంది చెప్పండి? మాట్లాడరే. చాలామందికి చాలా రకాలైన వస్తువాహనాలు కనబడుతూ ఉంటాయి. రకరకాలైన విధానములో ఆ యొక్క దృశ్యాన్ని చూసినప్పుడు, యేసయ్యను చూసినప్పుడు మనకి ఏం కనబడుతుందో తెలుసా? చెప్పండి. సిలువ. స్తోత్రం చెప్పండి. ఏం కనబడుతుంది? సిలువ. దైవజనుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి
హెచ్చరిస్తూ కొరింథీ సంఘములో ఉన్న లోపాలను దిద్దుతూ కొరింథీ సంఘములో రకరకాలైన భిన్నాభిప్రాయాలు కలిగిన మనస్తత్వాలు కలిగిన మనుషులుగా అక్కడ ఉన్న వాళ్ళందరూ ఉంటే దైవజనుడైన పౌలు గారు అసలు మీరు సిలువ అంటే ఏంటనుకున్నారు అని చెబుతున్నాడు. దానికి స్తోత్రం. సిలువ అంటే రెండు కర్రల మీద లేకపోతే రెండు చెక్కలు మీరు లేకపోతే రెండు కట్టెలను మీరు చూస్తున్నారా? ఆ సిలువలో నీకు నాకు ఆ సిలువ ద్వారానే రక్షణ వచ్చింది. దేని ద్వారా? సిలువ ద్వారానే ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. సిలువ లేకపోతే మనకు విలువ లేదు. ఏమి లేదట? సిలువ లేకపోతే మనకు విలువ లేదు. సిలువ లేకపోతే నీకు గుర్తింపు లేదు. సిలువ లేకపోతే పాప ప్రక్షాళన. సిలువ లేకపోతే ఎందుకు ఆ సిలువకి విలువ వచ్చిందంటే ఆ సిలువలో పరమదేవుడు, ఆ సిలువలో సృష్టికర్త అయిన దేవుడు, ఆ సిలువలో సర్వాధికారి అయిన దేవుడు, ఆ సిలువలో సమస్తానికి ఆధారభూతుడైన దేవుడు ఆ సిలువలో సర్వమానవాళి పాప పరిహారార్థమై తానే గొర్రె పిల్లగా, వధకేర్చబడిన గొర్రె పిల్లగా ఆయనే సిలువకెక్కాడు. స్తోత్రం. అంతకుముందు చాలా సిలువలు ఉన్నాయి, కానీ యేసు ప్రభు వారు ఎప్పుడైతే సిలువకెక్కారో ఆ సిలువకి ఏమొచ్చిందో తెలుసా? ఏమొచ్చింది? విలువ వచ్చింది. అందుకే కలువరి సిలువ నాకు పెనుగా కలుషము బాపగా నన్ను వెదికెనుగా. కలువరి సిలువ, సిలువలో విలువ నాకు తెలిపెనుగా. కరుణను చూపగా నన్ను వెదికెనుగా. అజేయుడా విజేయుడా సజీవుడా సంపూర్ణుడా, అజేయుడా సజీవుడా సంపూర్ణుడా. సిలువలు సిలువ, సిలువలో విలువ నాకు తెలిపెనుగా. కలుషము కరుణను చూపగా నన్ను వెదికెనుగా. హల్లెలూయా. సిలువ మనకేం తెచ్చిందయ్యా అంటే ఇక్కడ అంటున్నాడు. అందుకే సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి ఎలాగుందట? చాలామందికి వెర్రితనం. ఎవరికి వెర్రితనం? లోకస్తులు కొంచెం పక్కన పెడితే ఈరోజు మనోళ్ళకే ఇంకా ఏముంది? ఇంకా వెర్రితనం. అయ్యా యేసు రక్తంలో కడగబడ్డావా, మారు మనసు పొందావా, బాప్తిసం పొందావా? ఎప్పుడో పొందేశానండి. ఏం పొందేశాను? ఎప్పుడో పొందేశానండి అని పొందేసిన దినం గుర్తుంది, కానీ ఆ సిలువ ద్వారానే నీకు మార్పు నీ జీవితంలో ఎంత వచ్చింది. దేనికి స్తోత్రం. ఆ సిలువలో ఎవరున్నారు మనకి? ఆ సిలువ ద్వారా మనకేమొచ్చింది చెప్పండి? ఆ సిలువ ద్వారానే ఏమొచ్చింది? అందుకే అంటున్నాడు పౌలు గారు, రక్షించబడుచున్న మనకు దేవుని యొక్క శక్తి. ఆమెను చెప్పండి. ఎవరికి శక్తి అట? ఎందుకు శక్తి? ఎందుకు శక్తి పొందుకోగలము అని అంటే ఆ సిలువలో నీ కోసం నా కోసం రక్తము చిందించిన ఆయన మన పాపములన్నిటినీ పరిహరించాడు. ఆమేన్. మన అతిక్రమములన్నిటినీ ఆయన ఏం చేశాడు? భరించాడు. మనకు బదులుగా
సర్వమానవాళికి పాపానికి చెల్లించవలసిన ఆ మూల్యం ఏదైతే, ఆ శిక్ష ఏదైతే ఉందో అది మానవులపై పడకుండా ఆయనే ఆ సిలువలో ఆయన మన శిక్షనంతా భరించడం ద్వారా మనకు విలువ వచ్చింది. స్తోత్ర. ఏమొచ్చింది? అందుకే రక్షించబడుచున్న మనకేమైనదట? దేవుని శక్తి. చెప్పండి, ఏ శక్తి? ఎందుకు శక్తి అంటే ఆ సిలువలో మనలను ఆయన సన్నిధికి చేరకుండగా చేసే అపవాది తలను చెదగొట్టేశాడు. స్తోత్రం చెప్పండి. అవునా? వాక్యం ఏం చెప్తుందో తెలుసా? వాక్యం ఏం చెప్తుందో తెలుసా? మరొక మాటను నేను మీకు గుర్తు చేస్తాను, చూడండి. హల్లెలూయా, స్తోత్రం. దేవుని యొక్క వాక్య భాగములో దేవుని యొక్క సన్నిధిలో మనము గమనించే దేవుని యొక్క ఉన్నతమైన ఏర్పాటులో ఆయన మనలను తన యొక్క శిలువ మరణము ద్వారా ఆయనే మన పక్షముగా నిలబడి మనకు బ్రతికే అవకాశాన్ని ఇచ్చాడట. స్తోత్రం. హల్లెలూయా. చూడండి, వాక్యంలో నుండి మీరు గమనించే ఆయన ద్వారానే హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14వ వాక్యము చదవండి. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము ఎవరనట? వినండి, గమనించండి. ఎవరనట? అపవాదిని. చదువమ్మా. మరణము ద్వారా నశింపచేయుటకును జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును. ఆమేన్. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పండి. సిలువ ద్వారా మనకేమొచ్చింది? ఇప్పుడు సిలువలో ఆయన ప్రాణం పెట్టడం ద్వారా, సిలువ మరణము ఆయన పొందడం ద్వారా సర్వ మానవాళికి కూడా ఇదిగో మరణము ద్వారా జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించడానికి ఆయన సిలువలో మన కోసం రక్తము చిందించాడు. స్తోత్రం. ఇంకా మనం చూస్తే 15వ వచనములో మరలా నేను ఆ మాటను మీకు గుర్తు చేస్తున్నాను. మరణము యొక్క బలము గలవానిని అనగా ఎవరినట్ట? అనగా ఎవరిని? ఇప్పుడు మనం అందరూ ఎవరి వశమై ఉన్నాము అని సిలువకి ఎక్కడి నుంచి చెప్పరే? ఎవరి వశంలో ఉన్నాం? బాగా ఎవరి వశం? మనం వెళ్తున్నాం, కానీ వాడు ఏం చేస్తున్నాడు? లాగుతున్నాడు. మనం వెళ్తున్నాం, కానీ ఎంత వెళ్ళినా ఇంకొక మాట మన నడవడానికి ఒక తాడు కట్టేస్తుంది అనుకోండి. ఏం కట్టేస్తుంది? మన నడవడానికి ఒక తాడు కట్టి ఉంది అనుకోండి. మనం ఎంత దూరం వెళ్ళగలం? వెళ్ళినట్టే ఉంటుంది. ఏమై ఉంటుంది? వెళ్ళినట్టే ఉంటుంది, కానీ ముందుకి వెళ్ళలేము. అర్థమైందా? వెళ్ళినట్టే ఉంటుంది, కానీ ఎక్కడికి వెళ్ళాం? ముందుకు వెళ్ళలేం. ఎందుకు వెళ్ళలేము? మనకేం కట్టేస్తుంది?
ఒకటి కట్టేసి ఉంది. మనం ఎంత విడిపించుకోవాలన్నా మన వల్ల అది కావటం లేదు. ఉదయకాలం చెప్పాను కదా, ఆ కట్టబడిన గాడిదలను ఎవ్వరూ ఏం చేయలేదు, ఎవ్వరూ అసలు మనసే రాలేదు, ఎవరు వాటి మీద ఏ రకమైన ఏమండి వాటి విషయమై పట్టించుకోలేదు. కానీ ప్రభు అంటాడు, ఇవి ప్రజలు మిమ్మల్ని అడిగితే, ఎవరైనా మిమ్మల్ని అడిగితే ఇది ప్రభువునికి కావలసి ఉన్నదని చెప్పండి. స్తోత్రం. ఎవరికి కావలసి ఉంది? దేని చేత కట్టబడ్డారు? పాపము చేత, దుర్నీతి చేత, ఆత్మల చేత, దుష్ట ఆలోచనల చేత ఎవండి మనలను మరణ భయముతో కలవరపరుస్తున్న అనేక రకాలైన పాపపు కట్ల చేత బంధించబడిన మనలను ఆయన శిలువ మరణము ద్వారా మరణము యొక్క బలము గల వాని యొక్క చేతిలో నుండి విడిపించడానికి ఆయన మనకు శిలువకి ఎక్కాడు. స్తోత్రం. హల్లెలూయా. అందుకే అద్భుతంగా చెప్తున్నాడు, మరణము యొక్క బలము గలవానిని. ఎవరినట్ట? ఎవరు ఆ బలము గలవాడు? పుట్టిపేరులో ఉంది. ఏమని? అక్కడేమో అపవాది అని ఉంది, కిందన ఫుట్వేర్లో కూడా ఉంది. ఎవరి నుంచి? సాతాను నుంచి. చెప్పండి, ఎవరి నుంచి? సాతాను నుంచి. ఎందుకు ఈ సాతానుడు మనుషులను పట్టుకుంటున్నాడు? ఎందుకు ఈ సాతానుడు మనుషులను బంధిస్తున్నాడు అనంటే, ఆల్రెడీ వాడికి దేవుడు ఒక శిక్ష విధించేశాడు. హల్లెలూయా. ఏమి విధించేశాడు? ఏమి విధించేశాడు? చెప్పరే, ఏంటి ఆ శిక్ష? వాడికి సిద్ధపరిచిన స్థలం ఏంటి? పాతాళం. వాడు పడవేయబడే స్థలం ఏంటి? నిత్య, అది చీకటి. వాడు ఉండే చోటు, వాడు నశింప చేయడానికి వాడు దేవుని యొక్క ఉద్దేశమును మీరు బాగా గమనించండి. మీరు బాగా గమనించండి. దేవునిని ఏమి చేయడానికి వాడు శక్తి సామర్థ్యాలు లేక ఆయన యొక్క పోలికలో చేయబడిన మనుషులను తన యొక్క ఆధీనంలోకి తీసుకొని తాను ఆఖరికి ఎక్కడ పడవేయబడతాడో ఆ స్థలానికి సర్వమానవాళిని కూడా ఏమండి ఆ స్థలానికి తీసుకుపోవడానికి వాడు వేసిన పన్నాగమే పాపము. చెప్పండి, ఏంటది? పాపము. అందుకే ఏ భేదము లేదు, ఏ భేదము లేదు, అందరూ ఒకలా ఇద్దరా? ఒకలా ఇద్దరా? ఎవరట? అందరూ పాపము చేసి దేవుడిచ్చే ఆ మహిమను పొందలేకపోతుండగా ఇప్పుడు ఆయనే మనలందరినీ ఆ మహిమనే నిత్య జీవంలోనికి తీసుకుని వెళ్ళడానికి అపవాదిని అనగా మరణము యొక్క బలము గలవాని చేతి నుండి ఆయన శిలువ మరణం ద్వారా మనకు విమోచన కలుగు చేశాడు. స్తోత్రం. అందుకే నమ్మిన వారికి సిలువను గూర్చిన వార్త నమ్మిన వారికి గొప్ప శక్తి. ఆమేన్ చెప్పండి. నశించుచున్న వారికి వెర్రితనమే, కానీ వెర్రితనం అంటే వాళ్ళకి తెలియట్లేదు. నేను వెళ్తానండి ఎక్కడికి,
నేను గుళ్ళోకి వెళ్తానండి. అయ్యి బాబు మేము నమ్మేసుకున్నామండి. నేనే నెట్టింది, మా ఇంటి వాళ్ళు అందరూ ఏం చేశారు, నమ్మేసుకున్నారు అని అనేవాళ్ళు ఉన్నారు. మరి నమ్మేసుకుంటున్న మనలో మార్పు రావాలి. ఆమె మనలో ఏం రావాలి? మార్పు వస్తుందా? మనోళ్ళు కూడా వెళ్తున్నారు మరియమ్మ తల్లి దగ్గరికి. ఎక్కడికి? ఏమండి, ఈ మధ్యకాలంలో గుడ్ ఫ్రైడే కదా, చాలామంది ఇంకా మనోళ్ళు కొంతమంది మంచోళ్ళు. ఎంత మంచోళ్ళు అంటే ఏదో ఇల్లు వచ్చేస్తున్నారు. కొందరైతే ఇది కూడా ఒక మాల అయిపోయింది. ఇప్పుడు ఏమైంది? ఆర్సిఎం ఏం చేస్తున్నారు వాళ్ళు తెల్లబట్ట ఏ వస్త్రాలు అయ్యి? వైటు బ్లూవా? వైటేనా? వైటే కదా. ఏమంటే వాళ్ళు కాళ్ళు చెప్పులు లేకుండా చేస్తారు. కాళ్ళు చెప్పులు వేసుకోలేదు. ఏమిటంటే యేసుమాల. ఏ మాల అట్టండి? యేసుమాల. ఎన్నాళ్ళు యేసుమాల అంటే ఎన్ని రోజులు? ఈ లెంట్ డేస్లో ఏమంటండి? ఏ దినాలండి ఇవి? శ్రమ దినాలు కదండి. ఏ దినాలట? ఎవరికి శ్రమ దినాలు చెప్పరా? ఎవరికి శ్రమ దినాలు? ఆయన శ్రమపడి ఆయన యొక్క ఉద్దేశమును నెరవేర్చుకుని ఈ రక్షణ మనకు అనుగ్రహించి మీరు జాగ్రత్తగా కాచుకోండి అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. జాగ్రత్తగా ఏం చేయండి? కాచుకోండి. దేన్ని? ఆయన ఇచ్చిన రక్షణ వస్త్రాన్ని, ఆయన ఇచ్చిన నీతి వస్త్రాన్ని, ఆయన ఇచ్చిన మనకు ఆయన కల్వరి సిలువలో ప్రాణం పెట్టి నీ శిక్షను, నా శిక్షను, సర్వమానవాళి శిక్షను ఆయనే భరించి మరణము యొక్క బలమగలవాని చేతిలో నుండి, అనగా అపవాది చేతిలో నుండి విడిపించడానికి సిలువ మరణం పొందాడు ఆయన. దేనికి స్తోత్రం. ఇక మనం వాటి దగ్గరికి వెళ్ళవలసిన పని మనకి లేదు. నీవు నేను ఆయనకు నమ్మకస్తులుగా మారాలి. ఆమె చెప్పండి. ఎవరికి నమ్మకస్తులు? ఏమండి, బట్టలు మార్చినంత మాత్రాన, వేషం మార్చినంత మాత్రాన నువ్వు దేవునికి అంగీకారం అయిపోతావా? కాదు 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 కాదు. వేషం కాదు, వస్త్రం కాదు, లేకపోతే కొన్ని రోజుల యొక్క దీక్ష కాదు. నీ హృదయము మారి దేవుని కోసం నీ హృదయము ఒక ఉన్నతమైన నివాసముగా ఉండాలి. స్తోత్రం. అదేం చెప్పాను? నా తండ్రి ఇంటిని మీరు దొంగల గుహగా కూడా మార్చేశారు అన్నాడు. ఏమన్నాడు ఆయన? లూకా సువార్త 17:19. పంతొమ్మిది 45:6. ఎలా చేశారట? పేరు కదేంటి? చెప్పాలి. పేరు కదేంటి? అందరి దృష్టిలో ఏంటి? అందరి దృష్టిలో దేవాలయం. కానీ దాన్ని ఎలా మార్చేశారు? చెప్పండి. ఎలా మార్చేశారట? అంటే లోపల ఏముంటున్నాయి? పేరుకి దేవుని నమ్ముకున్నారే కానీ హృదయం మాత్రం దేవునికి ఇచ్చినట్లుగా ఉందా? దేవునికి తగినట్టుగా, దేవుని యొక్క ఆలయమునకు తగినట్టుగా, దేవుడి నివాసమునకు తగినట్టుగా, దేవుడి ఇష్టమునకు తగినట్టుగా, దేవుడు కోరుకున్నట్లుగా ఆ హృదయం లేదు. అందుకే ఆ దేవాలయం లేదు. అందుకే అంటున్నాడు ప్రభు, అంటున్నాడు ఆయన మందిరమును గూర్చిన ఆక్రందన కావచ్చు, ఆక్రోశం కావచ్చు, ఆ ఆక్రోశములో నా తండ్రి ఇంటిని మీరు ఎలా మార్చేశారు? దొంగల గుహగా మార్చేశారు.
బాబు మత్తులో ఉండకండి మధ్య నేను ఎప్పుడో మానేశానండి ఏడిది నేను ఎప్పుడో మానేశానండి అని అంటాడు, కానీ మానేస్తున్నాడా? చెప్పరా? మానుతున్నారా? పేరుకు మాత్రం. ఇప్పుడు మందిరంగా ఉందా, ఆలయంగా ఉందా? ఏమండి, దేవుని ఆలయముగా ఉందా, లేకపోతే ఏ గుహ? దొంగోడు పబ్లిక్లో ఉండడు, ఉంటాడా? దొంగోడు ఎక్కడుంటాడు? ఎక్కడ? వాడికి మనుషులకి మరుగై ఉంటాడు. ఎవరికి మరుగై? మనుషులకు మరుగై ఉంటాడు. ఎక్కడ కూడా అంతే. వీళ్ళు దేవునికి ఏమై ఉంటారు? దేవునికి ఏమై ఉంటారు? మరుగై. సాతానికి ఏమై ఉంటారు? చేరువై. నీ హృదయము మారకుండగా నువ్వు ఎక్కడికి తిరిగినా, ఎన్ని చేసినా, ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా దానివల్ల సాతానికే సంతోషం. ఎవరికి సంతోషం? నా కుమారుడా, ఈ భక్తి చాలు నాయనా నీకు. నా కుమార్తె, నువ్వు ఇంతకంటే ఎక్కువ ఎదక్కో. ఎందుకు? నువ్వు పాటలు పాడుతున్నావా? మంచి సింగర్వే. ఏంటి? నువ్వు పాటలు పాడుతున్నావా? నువ్వు మంచి సింగర్వే. ఇంతకు మించి మారు మనసు పొందకే. ఏం పొందకు? మారు మనసు పొందకు. మారు మనసు పొందకు. మారు మనసు పొందితే నీలో దీనత్వం వచ్చేస్తుంది. మారు మనసు పొందితే నీలో పశ్చాత్తాపం వచ్చేస్తుంది. మారు మనసు పొందితే చెడు అనబోతడికే నీ లోపాన్ని ఏడ్చి ప్రభువు దగ్గర చిన్న తప్పైనా సరే వండుకున్నట్లు పశ్చాత్తాప పడిపోతాం. స్తోత్రం చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. ఈ మాట చదివి త్వరగా ముగించుకుందాం. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యోహాను సువార్తలో స్తోత్రం, 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 స్తోత్రం. 8వ అధ్యాయం తీసారా? 31వ వాక్యం. దేవునికి స్తోత్రం. ఇక్కడ చెబుతున్న మాట
యేసయ్య చెబుతున్న మాట ఆనాటి యూదులకు చెబుతున్న మాట ఇది. ఆమేన్. ఎవరికి చెబుతున్న మాట? యూదులు కొంతమంది ఆయన దగ్గరికి వచ్చారు. ఆయన దగ్గరికి వచ్చి ఆయన ద్వారా మేము షబాష్, మీరు చాలా మంచి నీతిపరులు, మీరు చాలా సత్యమును అనుసరించి నడిచేవాళ్ళు అని అనిపించుకోవాలని యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చారు. హల్లెలూయా. ఎవరి దగ్గరికి? యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చారు. మీరు ఇంటికి వెళ్ళాక 8వ అధ్యాయం అంతా మీరు తర్వాత చూడండి. ఆమేన్. హల్లెలూయా. ఈ అధ్యాయంలో యేసు ప్రభు వారు 12వ వాక్యములో అంటాడు, నేను లోకమునకు ఏమై ఉన్నాను, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలియుండునని వారితో చెప్పాను. ఆమేన్. చీకటి అంటే ఏంటి? వెలుగంటే ఏంటి? చీకటి అంటే ఏంటండి? చీకటి అంటే ఏంటి? వెలుగంటే ఏంటి? వాళ్ళతో చెబుతున్న మాట ఏంటి? నేను లోకమునకేమై ఉన్నాను, వెలుగై ఉన్నాను, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక. ఎక్కడ నడవక? చీకటిలో ఏం జరుగుతాయి? హత్యలు జరుగుతాయి. చీకట్లో ఏం జరుగుతాయి? హత్యలు ఎక్కడ జరుగుతాయండి? అవునా? దొంగతనాలు ఎక్కడ జరుగుతాయండి? వెలుగులో జరుగుతాయా? జనాల మధ్యలో జరుగుతాయా? ఎక్కడ జరుగుతాయి? అది రహస్యమైన కార్యాలు ఎక్కడ మాట్లాడుకుంటారు? అది మంచి వాటినైతే, ఆరోగ్యకరమైనవి అయితే నీ పిల్లలకి పట్టింతావు. హల్లెలూయా. స్తోత్రం. ఎవరికి పట్టింతాం? అవునా? ఆరోగ్యకరమైనది అయితే ఎవరికి ఇస్తాం? అర్థమైందన్నమాట. పిల్లలకి ఇస్తాం, ఫ్యామిలీ అంతటికి ఇస్తాం. ఎందుకంటే అందరూ ఆరోగ్యంగా బలంగా ఉండాలని. హార్లిక్స్ ఒకడే తాగుతాడు, అందరూ తాగుతారా? ఒకడే. అది హల్లెలూయా. అంటే అర్థమైందా? హార్లిక్స్ పిల్లలకి ఇవ్వచ్చు, పెద్దోళ్ళు తాగొచ్చు, ఫ్యామిలీ అంతా తాగొచ్చు. కానీ మరొకటి ఉందే, రహస్యంగా. ఎక్కడ? రహస్యంగా అంటే ఇంట్లో వాళ్ళకి ఎవరికి తెలియదు అన్నట్టు, ఎవరి దగ్గర ఏమండి నేను ఏ రకమైన మత్తుపానీయానికి చోటివ్వలేనట్టు, ఇంట్లో అయితే అందరికీ తెలిసిపోతుందని. ఎక్కడ? బయట. ఎక్కడ? దాన్నే చీకటి కార్యం అన్నాడు ప్రభు. హల్లెలూయా. ఏ కార్యం? చీకటిలో నడిచేవాడు. మరి అందరికీ పంచిపెట్టవచ్చు కదా, తెచ్చి. తెత్తడా? అమ్మా తెత్తడండి? తేడు. ప్రభు చెబుతున్న మాట, ఇదిగో నేను లోకమునకేమై ఉన్నాను, వెలుగు అనగా వెలుగు నీతి, వెలుగు పరిశుద్ధత, వెలుగు సత్యము, వెలుగు ప్రేమ, వెలుగు సమాధానము, వెలుగు న్యాయము, వెలుగు కనికరము. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వెలుగు. అందుకే అంటున్నాడు, యేసు తనను నమ్మిన యూదులతో నమ్మామని వచ్చారు. ఎవరిని నమ్మామని? అర్థమవుతుందా వాక్యం? స్తోత్రం. యూదులు ఎవరిని నమ్మామని వచ్చారు? ఒక గుంపు వచ్చేసింది ఎవరి దగ్గరికి, మేము నిన్ను వెంబడించేస్తాం, నువ్వు అన్నట్టుగానే మేము నీ వెనకదలో ఉంటాం, నువ్వు చెప్పినట్టుగా అన్నీ మేము చేస్తాం,
నువ్వు చెప్పినట్టుగా ఇవన్నీ కూడా నిన్ను చూస్తుంటే అమ్మ బాబోయ్ అది ఇది అన్నట్టుగా అబ్బో యూదులు గుంపు బయలుదేరింది ఎవరి దగ్గరికి? అది ఇక్కడ ఉద్దేశం ఏంటంటే యూదులు ఒక గుంపు బయలుదేరిన గుంపుతో యేసయ్య ఏమన్నాడు? ఇప్పుడు మీరు నమ్మేమని వచ్చారు. ఎవరు నమ్మేమని? ఈ మాట చెప్పి నేను ముగిస్తాను, శ్రద్ధగా వినండి. వచ్చిన వాళ్ళు ఎవరిని నమ్మేమని వచ్చారు? బాగా ఇక్కడ మీరు గుర్తించాలి. ఎవరిని నమ్మేమని వచ్చారు? బాప్తిసం పొందుతున్నారు. ఎవరిని నమ్మేమని? అవునా? మరి బాప్తిసం పొందితే ఎవరి మాట మన జీవితంలో ఉండాలి? ఇప్పుడు స్తోత్రం. ఎవరికి ప్రాధాన్యత? అంతేనా? నువ్వు ఏ పని చేసినా, ప్రయాణం చేసినా, అది ఇంకోటి చేసినా, ప్రార్థన, విశ్వాసము, చెప్పండి, దేవుని యొక్క వాక్యమే మన ప్రామాణికం. ఆమేన్. మనలో ఏముండాలి? విశ్వాసము, ప్రార్థన, 3 వాక్యము. విశ్వాసం ఉంటే ప్రార్థన చేస్తావు. ప్రార్థన చేస్తే దేవుని మాట ఎలా చెప్తుందో అలా చేయడానికి నువ్వు నడిపించబడతావు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చాలామంది యవనస్తులైన వారు లేకపోతే యూదులైన వారు ఎవరి దగ్గరికి వచ్చారు? యేసుని వెంబడిందామని వచ్చారు. యేసుప్రభు అన్నారు, మీరు నా వాక్యము యందు నిలిచిన వారైతే నిజముగా నాకేమై ఉంటారు? శిష్యులై ఉండి మీరేం చేస్తారు? సత్యమును గ్రహింతారు. అప్పుడు సత్యం మిమ్మలను స్వతంత్రులుగా చేయును. ఆమేన్. సత్యం మిమ్మల్ని ఎలా చేస్తుంది అంటే సత్యమే దేవుని యొక్క రాజ్యములోనికి మనల్ని నడిపించాలి. ఆమేన్. అర్థమైందా? సత్యమే ఎక్కడికి నడిపించాలి? మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. స్వతంత్రులు అంటే ఎందులోనూ? పాపము చేసే విషయంలో కాదు, అపవిత్రుల్లో పడే విషయంలో కాదు, పరిశుద్ధత విషయంలో ప్రతిదీ కూడా మీరు ధైర్యముగా చేస్తారు. ఆమేన్. హల్లెలూయా. ప్రతిదీ మీరు ఎలా చేస్తారు? అందుకే చాలామందికి ఏ విలువ తెల్లలేదు. ఇప్పుడు సిలువ విలువ తెల్లలేదు. నీకు సిలువ విలువ తెలుసుంటే ఆ కల్వరి సిలువలో యేసయ్య నీ కన్నుల ముందు ప్రతిరోజు కనబడతాడు. స్తోత్రం. ప్రతి సమయము ఆయన నీకు గుర్తుకొస్తాడు. ఆయన చూపిన ప్రేమ నీకు గుర్తుకొస్తుంది. ఆయన చిందించిన ఆ కల్వరిలో రక్తం యొక్క ఆ ఉన్నతమైన ఆయన పొందిన శ్రమల ద్వారా నాకు ఈ గొప్ప రక్షణ కలిగిందని నువ్వు ఆయనకి విధేయుడు అయిపోతావు. ఆమేన్. హల్లెలూయా. మరణము యొక్క ఇప్పుడు చెప్పండి, ఎవరి చేతి నుండి విడిపించడానికి? అపవాది యొక్క బలమగలవు వాని చేతి నుండి మనల్ని విడిపించడానికి ఆయన ఇదిగో నీ కోసం నా కోసం ఆ అపవాది యొక్క బంధించబడిన బంధకాలలో ఉన్న సర్వమానవాళికి శిలువ ద్వారా ఆయన వైపు చూడడం ద్వారా ఆయనను కనుగొనడం ద్వారా మనకు గొప్ప రక్షణ కలుగుతుంది. స్తోత్రం. ఆమేన్. నేను ముగిస్తున్నాను. వాక్యంలో ఒక మాట ఉంటుంది. మోషే హెబ్రీ పత్రికలోన ఎత్తడి సర్పమును ఎలాగు పైకి ఎత్తెనో అనే మాట హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, ఎఫెసీ పత్రిక ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 6వ వాక్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదవండి వాక్య భాగములో దైవజనుడైన పౌలు గారు చెప్తున్నారు, క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా, ఎవరి ద్వారా? అత్యధికమైన తన కృపా మహిమకు కనబరుచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. స్తోత్రం. పౌలు గారు ఎఫెసీలో ఉన్న పరిశుద్ధులకు చెప్తున్నాడు, క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకార ఏంటట? ఉపకారం. ఏంటి ఆ ఉపకారం? చెప్పాలి. ఏంటి ఆ ఉపకారం? చెప్పండి చెప్పండి చెప్పండి. మీరు చెప్పింది వాస్తవమే, కాదనలేదు. కాకపోతే మీకు తెలియదని కాదు, కానీ మీకు తెలుస్తున్నదే పలకండి. ఆమేన్. క్రీస్తు యేసునందు ఆయనకు మనకు చేసిన ఉపకారం ఏంటి? మరణమగలవాని యొక్క బలమగలవాని చేతి నుండి మనల్ని విడిపించడం. స్తోత్రం. నీవు నేను వాని చేతిలో నుండి విడిపించబడలేకపోతున్నావు. అందుకే వాని నుండి విడిపించడానికి ఇదిగో సిలువ మరణము, ఆయన సిలువకి ఎక్కాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకే రక్షించబడు వారికి ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు చెప్పండి. ఆ మాట చెప్పరే? ఆ మాట చెప్పాలి. మూలవాక్యం, నశించుచున్న వారికి సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనమే, కానీ రక్షించబడిన వారికి దేవుని యొక్క శక్తి అయి ఉన్నది. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు చెప్పండి, ఏంటి ఈ ఉపకారం? పౌలు గారు చెప్తున్నారు, ఆయన ద్వారా మనకు జరిగిన ఉపకారం ఏంటి అని అంటే, అపవాది చేతిలో నుండి, మరణము గలవాని యొక్క బలము కలిగిన వాని చేతిలో నుండి ఇక పూర్తిగా ఆయన మనల్ని విడిపించి వాడిని నశింపచేశాడు. దేనికి స్తోత్రం చెప్పాలి. ప్రేమ దేని బిళ్ళరా, ఆయన సిలువ ఎక్కకపోతే ఈరోజు మనకేమి లేదు, ఏమి లేదు. మరణము గలవాని చేతిలో నుండి విడుదలే మనకి లేదు.
అందుకే ఆయన పరిసయ్యులతో చెప్తున్న మాట, నా తండ్రి ఇంటిని మీరు ఎలా మార్చేశారు? హృదయం మారకుండగా, మనస్సు మారకుండగా. ఈరోజు చాలామంది మనస్సు మార్చుకోలేదు, బుద్ధి మారలేదు, క్రియలు మారలేదు. ఇవన్నీ మారకుండగా ఇదిగో ఇందాక ఎవరిలాగా ఎంతమంది వచ్చారు ఆయన దగ్గరికి? చాలామంది గుంపుగా వచ్చారు కదా. ఎవరు వాళ్ళందరూ? వారందరూ ఎవరు? యూదులే వచ్చారు. అక్కడ వెంటనే మీ వెనకాతలే మేము వచ్చేసామయ్యా, మీ వెనకాతలే మేము ఉంటామయ్యా, మీరు ఎక్కడుంటే అక్కడ ఉంటామయ్యా, మీరు ఎక్కడ కూర్చోమంటే అక్కడ ఉంటామయ్యా, రకరకాలుగా మాట్లాడుతుంటే వెంటనే ఆయన అన్నాడు, మీరు నా వాక్యమందు నిలిచి ఉంటే మీరు నా వాక్యమందు నిలిచి ఉంటే మీరు నాకు ఎప్పుడో ఏమవుతారు? శిష్యులు అయిపోతారు, సత్యాన్ని గ్రహిస్తారు. అప్పుడు సత్యమే మిమ్మల్ని ఏం చేస్తుంది? అసలు వాక్యం అందే నిలవటం లేదు. ఎక్కడ నిలవలేదు? శిష్యులు ఎలాగైపోతారు? దేనేది నిలవాలి? వాక్యం అందే నిలిస్తే అప్పుడు మనం ఎక్కడికి వెళ్తాం చెప్పండి? హల్లెలూయా. ఆయన మనల్ని నేర్పరచుకున్నదే ఎందుకయ్యా అంటే ఆయన మాట యందు నిలవాలి. ఆమేన్. ఆయన మనకు చూపించిన ప్రేమ, ఆయన మన పట్ల ఆయన ఎంతగా తన మహిమను మార్చుకున్నాడో ప్రియులారా, ఈ వారం దినాల్లో మరింత లోతుగా సత్యమును గూర్చి మనం ముందుకు లోతుగా వెళ్ళదుమగాక. హల్లెలూయా. తలలు వంచుదాం, మోకరిందాం. మార్పులేనిది నన్ను కున్నది నీ ప్రేమ, మార్పులేనిది